అందరికీ నమస్తే. నిన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాని పూర్తి స్థాయిలో విడుదల చేసింది. సో అదేవిధంగా అంతకు ముందు రోజు ఒక 122 విడతలుగా 2 లిస్టుల ప్రకారంగా ఒక 124 సీట్ల దాకా టీడీపీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఆల్రెడీ మెయిన్ కీలకమైనటువంటి నేతలందరూ కూడా మ్యాక్సిమం వచ్చేసినట్టే. కొంతమంది అసంతృప్తి ఉన్నా కూడా టీడీపీ వాళ్ళు కొంతమంది వచ్చినటువంటి పేర్లు నేనంటే ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేను టీడీపీ జనసేనలో జస్ట్ ముగ్గురు వ్యక్తుల గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది జస్ట్ మీకు తెలియటం కోసం చెప్తున్నాను అన్నమాట. మరి అది అనూహ్యంగా జరిగిందో మరి కావాలని జరిగిందో అది మీకే అర్థమవుతుంది. ఇది కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు కూడా మీరు. ఆ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ప్లేసెస్ వ్యక్తులు కూడా కీలకం అనమాట. ఇది జనసేన టీడీపీ వ్యక్తులు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ ముగ్గురు గురించి మనం తెలుసుకోబోతున్నాం. సరే, మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గం. ఈ పిఠాపురం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సెలబ్రిటీ అయినటువంటి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీకి రెడీ అన్నారు. ఈయన మీద పోటీకి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే, సాధారణ వ్యక్తి, ఆమె పనిచేసినప్పుడు కూడా ఎవరికి తెలియదు, ఒక సాధారణ మహిళ వంగా గీత, ఈమెని పవన్ కళ్యాణ్పై పోటీకి వేశారు. వంగా గీత అనే ఆమెని. ఇక తర్వాత చూస్తే మంగళగిరి చూస్తే నారా లోకేష్ గారు ఉన్నారు. ఇక్కడ ఈయన మీద మురుగుడు లావణ్య అనే ఆమెని నారా లోకేష్ మీద వేయడం జరిగింది. తర్వాత హిందూపురం ఎవరు? మన లెజెండ్ బాలకృష్ణ గారు హిందూపురంలో పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం గెలిచారు కూడా. ఇప్పుడు ఆయన మీద నారాయణ దీపిక అనే ఒక మహిళని ఆయన మీద పోటీ చేశారు. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఇది కావాలని వైసీపీ చేసిందా, లేకపోతే అనూహ్యంగా అనుకోకుండానే యాక్సిడెంట్గా జరిగిందనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే వీళ్ళు ముగ్గురు సెలబ్రిటీలు అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, నందమూరి బాలకృష్ణ గారు పెద్ద స్టారు, సినిమా స్టారు, లోకేష్ సినిమా స్టార్ కాకపోయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి కొడుకు, మంచి పేరున్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, మరి ఆయన కూడా సెలబ్రిటీయే కదా. మరి వీళ్ళు సెలబ్రిటీస్ ముగ్గురు, అందులో ఇప్పుడు ఉమ్మడి పొత్తులో భాగంగా వాళ్ళు ముగ్గురు కీలకమైన నేతలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసి పక్కన పెడితే వీళ్ళు ముగ్గురు ఇప్పుడు పార్టీకి నడిపించేటువంటి రథసారథులు, మెయిన్ వాళ్ళు. వీళ్ళ మీద ఒక సాధారణ మహిళల్ని వైసీపీ ప్రయోగించింది. సరే, ఇందాక అనడం అది ప్రయోగం అనుకోవాలో అనుకోకుండా జరిగిందో తెలియదు, కానీ అనూహ్యంగా ముగ్గురిని కూడా వీళ్ళ ముగ్గురు మీద లేడీస్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు రేపొద్దున అంటే ఓడిపోవాలని మన ఉద్దేశం కాదు, ఆడవాళ్ళ మీద ఓడిపోయారనే ఒక అపకీర్తిని మూటగట్టుకునే పని ఏమన్నా జరుగుతుందేమోనని చెప్పేసి కొంతమంది శ్రేణులు భావిస్తున్నారు. అదేంటంటే మరి ఆడవాళ్ళ మీద పోటీ చేయటం అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం, పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు మాత్రం ఇబ్బంది లేదు, గెలుస్తాం, మేము ధైర్యంగా గెలుస్తాం అంటున్నారు. కానీ ఆ వంగా గీత కానీ, ఈ లావణ్య గారు కానీ, దీపిక గారు కానీ బలమైన అంటే వైఎస్ఆర్సీపీని ఉన్నారు కాబట్టి మేము బలంగా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మరి వీళ్ళు అంటే రాష్ట్రంలో అన్నీ జరుగుతున్నాయి, కానీ ఇవి కొంచెం కీలకమైనవి కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద కొంచెం ఆలోచించాలని చెప్పి ఏదనంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక సెలబ్రిటీస్ మీద ఒక కామన్ ఉమెన్స్ని పెట్టడం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. మరి వైసీపీ తీసుకునే నిర్ణయాలు, వైసీపీ వ్యూహం ఎలా ఉందనేది కొంచెం వెయిట్ చూడాల్సినటువంటి సమయం అయితే ఉంది. సరే, నమస్తే.